అంతా నీ కోసమే నా యేసయ్యా, మది నిండా నీ రూపమే నా యేసయ్యా, మనసంతా నీ కోసమే. పరిమళ మెదజల్లే పారుజాత పుష్పమా, కమనైన భావములో జాలువారే కవితమా. పరిమళ మెదజల్లే పారుజాత పుష్పమా, కమనైన భావములో జాలువారే కవితమా. బ్రతుకంత పాడుకునే అమృత గీతమా, బ్రతుకంత పాడుకునే అమృత గీతమా. మనసంతా నీ కోసమే నా యేసయ్యా, నీ రూపమే నా యేసయ్యా, మనసంతా నీ కోసమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ పాటలో మీకు ఏమర్థమైందండి? మొదటి 2 మాటలు చెప్పండి. ఈ పాటలో మీకు ఏమర్థమైంది? మనసంతా నిజమే, బతుక ఏంటి, మది నిండా నీ రూపమేనంట. ఏంటి, మనసంతా ఆయన కొరకేనంట, మది నిండా ఆయన రూపం. నిజంగా మన ఏంటి, నిజంగా మనకు ఆయన రూపం ఉందంటవా అమ్మా? ఆయన రూపం మనలో ఉందా ఏంటి? ఏంటి అసలు ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. లేదా మన రూపం ఆయన ఏంటి, ఆయన రూపం మనలో లేదు అసలు అమ్మా. ఉన్నది కనుక ఎక్కడున్నారు మీరు? ఎక్కడుందిరు లేదేని అమ్మా? ఎక్కడుందిరండి? బయట ఉందరు. మది నిండా ఆయన రూపం ఉంది కనుక, మనసంతా ఆయన ఉన్నాడు కనుక మీరు ఇక్కడ ఉన్నారు. లేకపోతే లోకంలో పడి అక్కడ తడుముకుందరు అన్నీ ఇది నాది, అది నీది, అది నాదని. ఆయన రూపం ఉంది కనుక ఏండి, మది నిండా ఆయన రూపము, మనసంతా ఆయన కొరకు ఉంది కనుక ఈరోజు దేవుని సన్నిధిలో ఈ పునరుద్ధాన దినాన్ని ప్రభువుని ఆరాధించడానికి భయముతో భక్తితో మీరు అందరు కూడుకుని ఎన్నో పనులు విడిచిపెట్టి ప్రభు సన్నిధికి వచ్చి ఆయన ఆరాధించి ఆయన స్తుతించి ఆయన ఈరోజు ఏం మాట్లాడతారో మనతో అని ఎదురు చూస్తున్నారు. ఈరోజు మీరు అందరూ కూడా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడబోతున్నారో మనతో, ఆయన మన కొరకు ఏ ఆశీర్వాదం దాచి ఉంచున్నారో, ఈరోజు దేవుడు మాట్లాడినాక ఏ వరం ఇవ్వబోతున్నాడు, ఏ ఆశీర్వాదం నాకు ఇవ్వబోతున్నారో అని మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చూస్తే కనుక ప్రియా సహోదరులారా, ఈ యొక్క లూకా సువార్త 8వ అధ్యాయం 50వ వచనంలో ఒక చిన్న చనిపోయిందంట. చనిపోతే తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారంటండి, గుండెలు బాదుకుని ఏడుస్తున్నారంట. అయ్యో ఒక కుమార్తె, నా కుమార్తె చనిపోయిందే, నా కుమార్తె చనిపోయిందని ఏడుస్తూ ఉంటే, తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటే ఇరుగు పొరుగు వారు బంధుమిత్రులు అందరూ కూడా అనేకులు వచ్చేస్తారంట అండి. ప్రియ సహోదరులారా, వచ్చి అంగలారుస్తూ ఉన్నారంట. అంగలారుస్తుంటే వెంటనే పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు వెళ్ళి వెంటనే వాళ్ళని బయటికి పంపేసి వెంటనే ఆ చిన్న దాని దగ్గరికి వెళ్ళి వారు అంటున్నారంట, ప్రజలందరితో చెప్తున్నారంట, ఈ చిన్నది చనిపోయిందని అందరూ ఏడుస్తున్నారంట. కానీ ఈ సేవకులు ఏమని చెప్తున్నారండి? ఈ చిన్నది చనిపోలేదు, నిద్రపోతుంది. అమ్మా ఏమని చెప్పారంట? ఈ చిన్నది చనిపోలేదు, నిద్రపోతుందని చెప్పారంట అండి. ఇదేంటి, చనిపోయేప్పుడే చాలా గంటలు అయ్యింది, ఈ సేవకులు వచ్చి దైవజనులు వచ్చి ఎలా చెప్తున్నారేంటి అని చెప్పి అందరూ తెల్లబోయి ఏంటి చూస్తూ ఉన్నారంట. చూస్తుంటే వెంటనే వీరందరినీ బయటికి పంపించి వెంటనే ఆ సేవకులు చేతులెత్తి వెంటనే ప్రార్థన చేసి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ తల్లిదండ్రులతో చెప్పారంట, నీ కుమార్తె నిద్రిస్తుంది కానీ చనిపోలేదయ్యా అని చెప్పి ప్రార్థించగానే ఆ చిన్నది లేచి కూర్చుందంట. దేవునికి స్తోత్ర సప్పలు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. దేవుని యొక్క గొప్ప కార్యాలు చూడండి. దైవజనుడు ఎప్పుడైతే వెళ్ళి అయ్యా ముందుకొచ్చేయండి, ఎప్పుడైతే ముందుకొచ్చండి, ముందుకొచ్చండి దారి కదా. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆ చిన్నది వెంటనే లేచి కూర్చోగా ప్రార్థించగా, పేతురు గారు ప్రార్థించగా, యోహాను గారు యాకోబు గారు ప్రార్థించగా వెంటనే ఆ చిన్నది లేచి కూర్చుండగానే వెంటనే అక్కడ ఉన్న వారందరూ తల్లిదండ్రులు ఎంతో సంతోషించి దేవుని గణపరచడం ప్రారంభించారు. ఈరోజు నా ప్రియ సహోదరులారా, చనిపోవటం వేరు, నిద్రించడము వేరు. ప్రియా సహోదరులారా, ఈ చిన్నది నిద్రిస్తుందే కానీ చనిపోలేదని ప్రభు ఇక్కడ స్పష్టంగా పేతురుగా ఎక్కడ చెప్తూ ఉన్నారు. ఈరోజు నా ప్రియా సహోదరులారా, మనం భౌతికంగా చనిపోతున్నామా, ఆత్మీయంగా బ్రతుకుతున్నామా? మనలో మనం ప్రశ్న వేసుకోవాలి. ఈరోజు మనం ఆత్మీయంగా బ్రతకాలి. భౌతికంగా చనిపోయినా కానీ మనం ఆత్మీయంగా బ్రతకాలంటే జీవంగల దేవుని మనం నమ్మాలి. జీవంగల దేవుని మనం సొంత రక్షణగా అంగీకరించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో లేతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ
పరిశుద్ధాత్మ నామలో యేసుక్రీస్తు నామలో బాప్తిస్మం పొందినప్పుడే మనం భౌతికంగా చనిపోయినా కానీ ఆత్మీయంగా బ్రతుకుతామని దేవుడు చెప్తూ ఉన్నారు. ఈరోజు ఈ శరీరము ఈ చిన్నది ప్రియా సహోదరులారా, శారీరకంగా చనిపోవచ్చేమో కానీ ఆత్మీయంగా సన్నిధి బ్రతుకున్నట్లుగా ఇక్కడ రుజువుపరుస్తూ ఉన్నారు ప్రవక్తలైన వారు. ఈరోజు నువ్వు ఎలాగున్నావు? నువ్వు శారీరకంగా భౌతికంగా నువ్వు చనిపోయినట్టుగా ఉన్నావా? ఆత్మీయంగా నువ్వు జీవిస్తున్నావా? లేదా ఆత్మీయంగా చనిపోయి భౌతికంగా బతుకుతున్నావా? నువ్వు ప్రశ్న వేసుకోవాలి. నువ్వు ప్రశ్న వేసుకోవాలి. నువ్వు నుచ్చుకోవాలి. నువ్వు ఎలా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడంటే నువ్వు ఆత్మీయంగా బ్రతకాలి, ఆత్మీయంగా జీవించాలి, ఆత్మీయంగా నువ్వు బ్రతకాలి, ఆత్మీయంగా జీవించాలి, ఆత్మీయంగా నడవాలి, ఆత్మీయంగా ఆయనతో సావాసం చేస్తూ ఆయన యందు భయం కలిగి భక్తి కలిగి ఆయన సన్నిధిలో నువ్వు సాక్షిగా నువ్వు కడ వరకు ఆయన పిలుపు వచ్చే వరకు ఆయన ఎదుట నువ్వు నమ్మకంగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ అందుకనే చెబుతున్నారు మొదటి మాట, దేవుని నమ్మాలి. దేవుడు చనిపోయినా తిరిగి మనల్ని బ్రతికిస్తాడని ఒక నమ్మకం మనలో ఉండాలి. మొదటి మాట ఏంటండి? ఇక్కడ ఏంటండి? దేవుని ఆశీర్వాదం కావాలంటే మనం ఏమి చేయాలి? సబ్జెక్టు టైటిల్ దేవుని స్తోత్ర హల్లెలూయా. నువ్వు దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే నువ్వు ఏం చేయాలి? మొదటి మాట దేవుని నమ్మాలి. దేవునికి స్తోత్రం. ఈ చిన్నది అనక తల్లిదండ్రులు దేవుడు బాగు చేస్తాడని నమ్మారు. వెంటనే దైవజనులు వచ్చి ప్రార్థించగా ఆ చిన్నది లేచి కూర్చున్నట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఆ చిన్నది అందరూ చెప్పుకుని ఏడుస్తూ ఉన్నారు చిన్న చనిపోయిందని. దేవుడు బ్రతికించాడా లేదా? వాళ్ళు విశ్వాసం ఉంచారు. ఏమని చెప్పారు పేతురు గారు? విశ్వాసం మాత్రం మీరు ఉంచుడి. ఏముంచాలటండి? దేవుడి దగ్గరకు వచ్చే వాళ్ళకి ఏముండాలి? విశ్వాసం మాత్రం ఉంచుడి. ఇప్పుడు చిన్నదాని గురించి పేతురు గారు చెప్పారు. ఈ చిన్నది నిద్రిస్తుంది కానీ చనిపోలేదు అని చెప్పుగా నమ్మిక మాత్రం ఉంచండి అని చెప్పారు పేతురు గారు. అంటే చిన్నది నిద్రపోతుందని నమ్మిక ఉంచండి, చనిపోలేదు అంటే వాళ్ళు నమ్మక ఉంచారు. తల్లిదండ్రులు వెంటనే ప్రార్థించగా ఆ చిన్నది లేచి కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నా ప్రియ సహోదరుడి, నా ప్రియ సహోదరుడా, మీరు ఏ స్థితిలో, ఏ పరిస్థితుల్లో, ఏ వ్యాధులు, ఏ బాధలు, ఏ సమస్యలతో మీరు వచ్చినా మీరు చేయవలసిన పని ఒకటే, నమ్మిక మాత్రం ఉంచుడి. మీరు నమ్మకం ఉంచినట్లయితే కార్యాన్ని చూస్తారు. నమ్మిక మాత్రం ఉంచితే కార్యాన్ని చూస్తారని ప్రభు చెప్తున్నారు. నమ్మటం నీ వంతు అయితే నమ్మి వారికి సమస్తమునంట అసాధ్యమని ఏది లేదు, సమస్తమును సాధ్యమే. అది ఎంత పెద్దదైనా, ఎంత కష్టమైనదైనా, ఎంత భారమైనది సరే అది సులభముగా నీకు లోబడేలాగా చేయగల దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్ర హల్లెలూయా. రెండో మాట మనం చూస్తే మొదటి మాట లూకా సువార్త 8వ అధ్యాయం 50వ వచనం, దేవుని నమ్మాలి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. అమ్మ తీసుకున్నారా అమ్మా? 3:6 అమ్మ, 3వ అధ్యాయం 6వ వచనం. ఆమెట్టున్నారా? అబ్రహాము ఆమెట్టున్నారండి. నమ్మిక మాత్రం ఉంచమని చెప్తున్నారు ఇక్కడ. అబ్రహాము దేవుని నమ్మాను. ఎవరికండి? అబ్రహాము కంటే నీతిగా ఎంచబడ్డదంటే అబ్రహాము ఒక అన్యుడైన చాలా విగ్రహార్థన కలిగిన అతను తండ్రి తేరాహు చాలా భయంకరమైన విగ్రహాలను బొమ్మలు తయారు చేసేవారు. అంత భయంకరమైన విగ్రహారాధన కలిగిన కుటుంబంలోంచి అబ్రహాము పిలవగానే లోబడి వెంటనే ఆయన తన గుడారం, తన ఇంటిని విడిచిపెట్టి, తండ్రిని విడిచిపెట్టి, తన దేశాన్ని విడిచిపెట్టి వచ్చేసారు. ఇక్కడ అంటున్నారు అబ్రహాము దేవుని నమ్మును, అది అతనికి నీతిగా ఎంచబడ్డదంటండి. ఈరోజు దేవుని నమ్మునట్లయితే నీతి కార్యాలు దేవుడు మన పట్ల చేయబోతున్నాడు. నీతి కార్యాలు మనం పొందుకోబోతున్నాం ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి అమ్మా విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకుని విశ్వాస సంబంధులే ఎవరైతే విశ్వాసము కలిగి దేవుని యందు విశ్వాసము, దేవుని యందు భయమును, భక్తి కలిగి ఎవరైతే నడుచుకుంటారో వారందరూ అబ్రహాము సంతానం అనబడతారంటండి. ఎవరి సంతానం అంటండి? అబ్రహాం గారి సంతానం అంట. ఈరోజు దేవుని యందు భయము కలిగి, భక్తి కలిగి, దేవుని యందు విశ్వాసము కలిగి ఎవరైతే ఆయన మాట వినున్నట్లయితే, ఆయనకు లోబడినట్లయితే, ఆయనతో సహవాసము చేసినట్లయితే, ఇదిగో విశ్వాసము సైతము వారందరూ కూడా అబ్రహాముకి కుమారులు అనబడుదురు. ఈరోజు అబ్రహాము కుమారుడను పిలువబడాలంటే ప్రియా సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా ఎవరితో సహవాసం చేయాలంట? దేవునితో సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేయటం అంటే వారానికి ఒకసారి వచ్చి కనబడి బైబిల్ అట్టుకుని వచ్చేసి కనబడటం కాదండి. నువ్వు ప్రతి దినము దేవునితో సంబంధం నీకు ఉండాలి. దేవునితో సహవాసం నిత్యం ఉండాలి. వారానికి ఒకసారి, జ్ఞాపకం వచ్చినప్పుడు ఒకసారి. ప్రియా సహోదరా,
మనం సావాసం చేస్తే అప్పుడప్పుడు కష్టాలు వచ్చినప్పుడల్లా జ్ఞాపం చేసుకుంటే దేవుడు నీతో ఉంటాడని ఎప్పుడు అనుకోవద్దు. ఈరోజు మందిరానికి వచ్చున్న ప్రతి సహోదరి సహోదరులారా, అనుదినము ప్రతి దినము కూడా దేవునితో సంబంధం మీకు ఉండాలి. ప్రతి దినము ప్రతి కుటుంబంలో ప్రార్థన సావాసం కలిగి ఉండాలి. ప్రతి కుటుంబం కూడా సంఘ సావాసం కలిగి ఉండాలి. ప్రతి కుటుంబం సేవకుల సావాసం కలిగి ఉండాలి. ప్రతి కుటుంబం కూడా దేవుని సావాసం కలిగి ఉండాలి. ఇక్కడ ఎన్ని సావాసాలు ఉన్నాయి? మొదటి సావాసం దేవుని సావాసం, రెండో సావాసం సేవకుడు సావాసం, మూడో సావాసం సంఘ సావాసం, ఏంటి నాలుగో సావాసం ఎవరితోటండి ఉందా? నాలుగో సావాసం ఉందండి? ఇంకా లేదు. నాలుగో సావాసం చేయాలంటే లోకంతో చేయాలి నువ్వు, అంతే కదా అమ్మా. నాలుగో సావాసం ఎవరితో చేయాలి? లోకంతో చేయాలి. లోకంతో సావాసం చేస్తే నీకు ఏమాత్రము కూడా ప్రయోజనం లేదు. ఆ లోక సావాసము దేవుడికి హేయమైనది, ఆయనకి ఎంత మాత్రము కూడా ఇష్టమైనది కాదు. లోక సావాసం శరీరాస నేత్రాస జీవోడంబం, ఈ లోకంలో ఉన్న వాటిని అన్నీ కూడా వెతుక్కుంటూ ఉంటాం. ఇంకా దేవుడిని మర్చిపోతూ ఉంటాం, లోకం వైపే పరిగెడుతూ ఉంటాం, లోకంలో ఉన్న వాటిని వెతుక్కుంటూ ఉంటాం. అవి ఏమాత్రం నేను పరలోక రాజ్యము చేర్చవు. పరలోక రాజ్యం చేరాలంటే మొదట దేవునితో సావాసం, సంఘముతో సావాసం, సేవకుడితో సావాసం నీకు ఉండాలి. అందుకని ఒక మాటలో గుప్తంగా చెప్పాడు దేవుడు. ఏమని? అపొస్తలుల బోధ యందును సావాసం అందు రొట్టె ఇడిచి అందును, అంతేనండి, మూడేనండి అమ్మా. అపొస్తలుల బోధ యందు సావాసం అందు రొట్టె ఇడిచి అందు ఎడతెక్క ప్రార్థించాలంట. మూడే. మూడు ఎవరైతే కలిగి ఉంటారో సంఘ సావాసం కలిగి అపొస్తలుల బోధ యందు సావాసమందు రొట్టె ఇడ్చడం అంటే ఎక్కడెక్కడి నుంచో పరిగెట్టుకుని వచ్చారు. ఎందుకండి? సావాసంలోకి రొట్టె ఇడ్చడానికి ప్రభుతో కలిసి, సంఘముతో కలిసి, సేవకులతో కలిసి, ప్రభుతో కలిసి భోజనం చేయటానికి వచ్చారండి. ఇదేంటి? నేను తలుపు ఎద్దకు వచ్చి తలుపు తట్టగా ఎవరు నా స్వరమిని తలుపు తీద్దురో అప్పుడు నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగానే వారితో నేను వారు కలిసి భోజనము చేస్తామని ప్రభు చెప్పారు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరు నేను పిలిచాడు ఆయన. అమ్మ రా, కలిసి భోంచేద్దాం, మన ఇంట్లో భోంచేద్దాం కలిసి. నా కుమార్తె రా, నా కుమారుడా, కలిసి మన ఇంట్లో భోంచేద్దాం రా, నా ఇంట్లో కలిసి భోంచేద్దాం. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఆయన అంటున్నారు, అబ్రహాం గారు దేవుని నమ్మను, అది అతని నీతిగా ఎంచబడును. రెండోది విశ్వాసి యొక్క సైతము ఏండి దేవుని యొక్క విశ్వాసము కలిగి మనం ఉంటే, విశ్వాసము కలిగిన ప్రతి బిడ్డ కూడా ఎవరి బిడ్డలు అంటండి? అబ్రహాము సంతానం అనబడునని చెప్తూ ఉన్నారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అబ్రహాము సంతానముగా మనం పిలబడుతున్నాం. అబ్రహాం కుడిపార్శ్వం మనం చేర్చబడబోతున్నాం. దేవునికి స్తోత్రం. మూడో మాట మనం చూస్తే కనుక ఏండి, మొదటి మాట ఏం చేయాలి? దేవుణ్ణి నమ్మాలి. రెండో పని ఏండి? విశ్వాసం. అబ్రహాంలా విశ్వాసం ఉంచాలి. అప్పుడు దేవుని కుమారులు, అబ్రహాము కుమారులా ఉండబడతాం మనం. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఏండి మూడో మాట, మొదటి సమూయేలు గ్రంథం 15:22. మొదటి సమూయేలు గ్రంథం 15:22. తీండ్రా. దావీదు అమ్మా, మొదటి సమూయేలు గ్రంథం 15:22. అందుకు దావీదు, అలాగైతే నువ్వు రావచ్చునని. అమ్మ మీరు ఏం చదువుతున్నారు? అమ్మా దేవుని మాట వినాలి అని ఉంటుంది అక్కడ. 2 సమూయేలు గ్రంథం 15:22. 15:22. అందుకు దావీదు, అలాగైతే నీవు రావచ్చునని ఇదంతయు సెలవిమ్మని గనుక ఇత్రుడగు అయినా అతన్ని వారసుని వారందరినీ అతన్ని అమ్మా కుటుంబస్తులందరినీ సాగిలిపోయిరి. వారు సాగిపోవుచుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండిరి. ఈ ప్రకారము వారందరూ రాజుతో కూడా గిద్దోను వాగుకు దాటి అరణ్యమునున్న పయానమైపోయిరి. అమ్మా దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అక్కడ
దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇంకో మాట చదవండి అమ్మ, యోహాను సువార్త 5:24. నా మాట విని, అమ్మా మూడో మాట, నన్ను పంపువాణి అందు, అమ్మా నన్ను పంపువాణి అందు విశ్వాసముంచువాడు, ఏండి నేను పంపుని వాణి అందు విశ్వాసముంచువాడంట నిత్య జీవం గలవాడంట. ప్రియా సహోదరులారా, ఎవరిని పంపినవాడంట అండి? ఇక్కడ మూడో మాట, సారీ ఇందాక మీకు రాంగి చదివించాను నేను. అమ్మా యోహాను సువార్త 5:24. ఏమండి, నేను పంపిన వాడిని విశ్వాసముంచుటయే నిత్య జీవము గలవాడని చెప్పాను. ఏమండి, ఇక్కడ యేసు ప్రభు వారంట, యేసు ప్రభు వారిని ప్రశ్న వేశారంట కొందరు. అమ్మ వింటున్నారా? యేసు ప్రభు వారిని కొందరు ప్రశ్న వేశారంట, అయ్యా మేము నిత్య జీవం పొందాలంటే మేము ఏం చేయాలి? మేము నిత్య జీవం పొందాలంటే మేము ఏం చేయాలి? మేము పరలోక రాజ్యం చేరాలంటే మేము ఏం చేయాలి అని చెప్పి యేసు ప్రభుని ప్రశ్న వేశారంట అండి. అప్పుడు ప్రశ్న వేస్తే యేసు ప్రభు వారు ఏం చెప్పారో తెలుసండి? నేను పంపిన వాణి యందు మీరు విశ్వాసం ఉంచుటయే ఏమండి మీరు నిత్య జీవము గలవారు అని చెప్పారంటండి. ఇప్పుడు ఎవరిని పంపిణీ విశ్వాసం ఉంచాలి? ఆయన పంపించారు. మొదట ఆయన ఎవరిని పంపించారంటే యేసు క్రీస్తు వారిని పంపించారు. ఆమె అర్థమవుతుందండి? యేసు క్రీస్తు యందు మీరు విశ్వాసం ఉంచితేనే నిత్య జీవానికి వారసులు అవుతారు. రెండోది, మీకు మీ యొద్దకు పంపించిన వాడిని యందు విశ్వాసం ఉంచాలి. ఏముంచాలంటండి? మీ అద్దకు పంపించిన వాడిని అందరినీ విశ్వాసం ఉంచాలంట. మీ అద్దకు ఎవరిని పంపించారు? ఏమండి, ఎవరిని పంపించారమ్మా? మీకు అర్థమవుతుందా? ఎవరిని పంపించారు? మీ అద్దకు ఎవరిని పంపించారండి? ఆత్మీయ తల్లిదండ్రులను పంపించారు. మీరు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఎప్పుడైతే ఉంచుతారో అప్పుడే ఏమండి మీరు అద్భుతములు చూడగలరు. చూడండి, మరొక మాట చూడండి, మీరు దేవుని నేను పంపిన వాడిని అందు విశ్వాసం ఉంచుటయే మీరు నిత్య జీవం గలవారు. ఎవరిని పంపించారు అంటే యేసుక్రీస్తు వారిని లోకములోకి మన కొరకు దేవుడు పంపించారు. ఇప్పుడు ఆయన యందు మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్మం పొందుతామో, నమ్మి ఎప్పుడైతే ఆయన ఎద్దకు వస్తామో అప్పుడు మనం నిత్య జీవం గలవారు అవుతామని దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. రెండోది, ఇంకొకరిని పంపించారు. ఎవరు? మన మధ్య దైవజనుల్ని పంపించారు. ఇప్పుడు మీరు దేవుణ్ణి నమ్మాలి. ఎవరిని నమ్మాలండి? దైవజనులు నమ్మాలా లేదో ఒకసారి చెప్పండి ఆన్సరు. నమ్మాలి. తీసుకోండి పరిశుద్ధ గ్రంథం నుంచి 2 దినవృత్తాంతములు 20:20. 2 దినవృత్తాంతములు 20:22. 20:20. 20:20. అంతటా ఉదయమున లేచి తేకోవా అరణ్యమునకు పోయిరి. వారు పోవచ్చుండగా యెహోషువపాతు నిలవబడి, యోధావారులారా, యెరూషలేము కాపరస్తులారా, ఏమంటున్నారండి? తేకోవ అరణ్యముకు పోతున్నారంటే వీళ్ళందరూ పోతుంటే యెరూషలేము వారులారా, యోధావారులారా ఏమని పిలుస్తున్నాడంటే దేవుడు? యోధావారులారా, యెరూషలేముల వారులారా, నా మాట వినుడి, నా మాట జాగ్రత్తగా వినండి. ఇది మీరు ఇంటి వల్ల బ్రతుకుతారు, ఇంటి వల్ల మీరు ప్రయోజనం అవుతారు అని చెప్పి ఆయన పిలుస్తూ ఉన్నాడంట. దేవుడు పిలుస్తున్నారంట. పిలవగానే వాళ్ళు వెంటనే వెనక్కి తిరిగి ఆయన తట్టుకు తిరగగా దేవుడు మాట్లాడటం ప్రారంభించారు. చూడండి, ఏం చేయాలంటే మీ దేవుడైన మొదట ఎవరు నమ్మాలమ్మా? మీ దేవుడి దగ్గరకు వచ్చేవాళ్ళు ముందు దేవుడిని నమ్మాలి. మమ్మల్ని కాదు, మనుషులు కాదండి. మనుషులు నమ్ముడు కంటే రాజులు నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు. మీరు ఆశ్రయించేది ఎవరినంటే దేవుని ఆశ్రయించాలి, దేవుని అనుసరించాలి, దేవునికి లోపడాలి, దేవుడు చెప్పింది చేయాలి. మనుషులను అనుసరించి, రాజులను అనుసరించి మీరు వెళ్ళటం వల్ల ప్రయోజనం ఏమీ లేదంట. మీరు దేవుని అనుసరించుడి. అప్పుడు ఏంటండి? మీ దేవుడైన యెహోవాను నమ్ముకుని, అదే చదువు ఇంకోసారి. వింటారా? మీ దేవుడైన యెహోవాను నమ్ముకునుడి. మీరు స్థిరపరచబడుదురు. ఇంకా పైకి చదువు. ప్రవక్తల యెహోవాను నమ్ముకునుడి, ఆయన ప్రవక్తలను నమ్ముకుంటాం అంటే ఏంటి? మాకు పూజలు చేయటం కాదు. ఈ సేవకులను మా కొరకు దేవుడు సిద్ధపాటు చేశారు. ఈ సేవకులు మా కొరకే దేవుడే ఎవరు పంపించారంటండి? దేవుడే పంపించారు.
ఏమండి ఈ సంఘం మా కొరకే దేవుడు స్థాపించారు. ఏమండి ఈ దైవజనులను మాకు బోధించడానికి దేవుడు పంపిన సేవకులు అనంట. దేవుని నమ్మాలి, పంపించిన సేవకులను కూడా నమ్మాలి. ఎందుకు నమ్మాలి, ఎలా నమ్మాలి? వాళ్ళు దేవుడే పంపించారని నమ్మకం మీలో ఉండాలి. దేవుడే పంపించారు ఈ సేవకులను అని నమ్మి విశ్వాసం ఉంచితే, ఇక్కడ చిన్న చనిపోయింది కదా, చనిపోయినప్పుడు దేవుడు ఏం చేశారండి? 3 ప్రవక్తలను అక్కడికి పంపించారు. వెంటనే వారు వెళ్ళి ఆ చిన్నది నిద్రిస్తుందే కానీ చనిపోలేదు అని చెప్పి వారు ప్రార్థించగా చిన్నదేమైందండి? లేచి కూర్చుంది. ఈరోజు సేవకుడు మన ఇంటిని దర్శించడం వల్ల, సేవకుడు మన గ్రామంలోకి రావటం వల్ల, సేవకుడు మన దగ్గరికి రావటం వల్ల, సేవకుడు మీ కొరకు సిద్ధపరిచిన సేవకుడు ద్వారా అనేక అద్భుతాలు మీ కుటుంబాల్లో దేవుడు జరిగించబోతున్నాడు. కీడు నుండి తప్పించబోతున్నాడు, మరణాల నుండి విడిపించబోతున్నాడు, శోధనల నుంచి విడిపించబోతున్నాడు. అన్ని రకాలైన ఇబ్బందులు, ఇరుకులు, నిందలు, అవమానం అన్నీ కూడా జయించే శక్తిని సేవకుని యొక్క బోధ ద్వారా, దేవుని యొక్క సువార్త ద్వారా మీరు బలపరచబడతారు. అందుకు దేవుని నమ్మాలి, సేవకులు నమ్మాలి. నమ్మకపోతే మీరు ఏ కార్యాన్ని చూడలేదు. నమ్మే కదా మీరు ఫోన్లు చేస్తూ ఉంటారు, మాకు నమ్మే కాదు ఇక్కడికి వస్తూ ఉన్నారు మీరు. అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది, అమ్మగారు ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుతుంది, అమ్మగారు నోట అంటే ఏదొస్తుంది జరుగుతుంది, అయ్యగారు ఏదంటే అది జరుగుతుంది. అంటే ఏముంది, ఏం నమ్ముతున్నారు? నమ్మటం అంటే అదే, నమ్మటం అంటే అదే ప్రియా సహోదరులారా. నమ్మిక మాత్రం ఉంచాలి. అబ్రహాము దేవుని నమ్మినది నీతి, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. ఈ శ్వాస సైతము వాళ్ళందరూ కూడా అబ్రహాముకి కుమారులు అనబడ్డారంట, కుమారులుగా. ఈరోజు ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏంటి, మీరు నేను పంపుని వాడిని అంది విశ్వసించడయే మీరు నిత్య జీవం గలవారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయం 24 చెప్తున్నారు. ఇక్కడ మనం యోహాను సువార్తలో కూడా చక్కగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, ఒక మాట మనం చదువుకుందాం, ఇక్కడ ఇంకొక మాట మనం చదువుకుని ముగించుకుందాం. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రకటన గ్రంథము ఎన్ని మాటలు విన్నారంటే, ఇప్పుడు మొదటి మాట దేవుని నమ్మాలి, రెండో మాట అబ్రహాము విశ్వాసం ఉంచి దేవుని నమ్మడం, అది నీతిగా ఎంచుకున్నారు. ఈరోజు మనం దేవుని నమ్మిన మనం నీతిగా ఎంచుకోవాలి. ఇది నీతి మార్గము ప్రియ సహోదరులారా. మూడో మాట ఏమిటండి? ఆయన్ని పంపిన వాడి యందు నమ్మకం ఉంచాలి. సేవకుడి యందు నమ్మకం, దేవుని యందు నమ్మకం ఉంచాలి, సేవకుని యందు నమ్మకం ఉంచాలి. 4వ మాట ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5 నుండి 6 వచనాలు. నీవు వింటున్నావా? నీవు ఏ స్థితిలో నుండి పడుదువో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియ చేయము. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మనం ఏ స్థితిని పడిపోతున్నాము అంటే మనం జ్ఞాపం చేసుకోవాలంట. అమ్మా ఇక్కడ వరకు బాగానే ఉంది, 3 పనులు బాగానే చేసాం. లాస్ట్కి 4వ మాట వచ్చేటప్పటికి ఒకసారి ఆలోచన చేయండి. 3 బాగానే ఉన్నాయి, సులభంగా తేలిగ్గా ఉన్నాయి, భారమైన ఏం కాదు ఈ 3 మాటలు. ఈ 3 కూడా, ఈ 3 పనులు చాలా తేలిగ్గా ఉన్నాయా లేదా? మొదటి పండు దేవుడు నమ్మాలా, నమ్ముకున్నాం లేదా? రెండో మాట విశ్వాసం ఉంచాం, అబ్రహాము విశ్వాసం ఉంచా, నేను ఉంచాను. 3వ మాట పంపిన వాడిని యందు దేవుని యందు విశ్వాసం. సులువుగానే ఉన్నాయి, పెదాలతో చెప్పేసాం. విశ్వాసం ఉందో లేదో నీకు నాకు తెలియదు, కానీ దేవుడికి పైన దేవుడి మట్టికి నేనైతే పై ముఖాన్ని చూస్తున్నాను, మీరైతే నా ముఖాన్ని చూస్తున్నారు, నేను మీ ముఖాన్ని చూస్తున్నాను. కానీ లోనున్న అంతరంగాన్ని చూసే మన అందరి హృదయాలు స్కాన్ చేస్తున్నాడు దేవుడు. ఏం చేస్తున్నారంట? స్కానింగ్ చేస్తున్నాడు. ఎక్కడ వ్యాధి ఉందో పరలోకము నుండి స్కానింగ్ చేస్తున్నాడు ఆయన. మనలో ఏ వ్యాధి ఎక్కడ దాగబడి ఉందో, ఏ పాపం ఎక్కడ దాగబడి ఉందో, ఏ అతిక్రమం ఎక్కడ దాగబడి ఉందో, ఏ లోపం ఎక్కడ దాగబడి ఉందో, లోపు ఎక్కడ దాగబడి ఉందో, ఇవన్నీ దేవుడు చూస్తూ ఉన్నాడు మనల్ని. దేవునికి స్తోత్రం. స్కానింగ్ చేస్తూ ఉన్నాడంట ఆయన. ఎక్కడ స్కానింగ్ చేస్తున్నాడంట ఆయన? అమ్మా ఎక్కడ స్కాన్ చేస్తున్నాడు ఆయన? పరలోకం నుండి స్కానింగ్ చేస్తున్నాడు. ఈ పరలోక స్కాన్లోని వారి క్రియలన్నీ కూడా మనం ఏం చేస్తున్నాము, ఎలాగున్నామో, మన విశ్వాసం ఎలాగుందో, మన భక్తి ఎలాగుందో, మన నడవడి ఎలాగుందో, మనం నిజం మాట్లాడుతున్నాం, అబద్ధం మాట్లాడుతున్నాం, దేవుడికి విరోధంగా ఉన్నామో, దేవుడికి ఇష్టంగా ఉన్నామో, అసలు సంఘంలో ఎలా నడుచుకుంటున్నావు, సంఘంలో ఎలా జీవిస్తున్నామో, అసలు నీ విశ్వాసం ఎలాగో, నీ భక్తి ఎలాగుంది, దేవునితో సహవాసం చేస్తున్నావో లేదో, దేవునితో కలిసి ఉంటున్నావో లేదో, నువ్వు అసలు సేవకులు నమ్ముతున్నావో లేదో, అసలు దేవుడిని నమ్ముతున్నావో లేదో, దేవుడితో కలిసి నువ్వు జీవిస్తున్నావో లేదో, ఎన్నిసార్లు దేవుడితో సహవాసం చేస్తున్నావో,
అసలు ప్రతి దినము నువ్వు దేవునికి దూరంగా ఉన్నావో దగ్గరగా ఉన్నావో ఇవన్నీ మన పెదాలతో చెప్పడం కాదండి. ఆయన తీర్పులోనికి వెళ్ళినప్పుడు ఆ తీర్పు గ్రంథములో మన కొరకు ఒక గ్రంథము దాగబడి ఉందంట, రహస్య గ్రంథం అంట. ఏ గ్రంథం అంట అండి? రహస్య గ్రంథం ఒకటి ఉంది, తీర్పు గ్రంథం ఒకటి ఉంది, జీవ గ్రంథం ఒకటి ఉంది. ప్రియా సహోదరులారా, ఈ గ్రంథాల్లో ఒక్కొక్క గ్రంథంలో మన పేర్లు రాయబడి ఉంటాయంటండి. ఇక్కడ మనమైతే మనుషులను తప్పించేసుకుని, సేవకులను తప్పించేసుకుని, బంధువులు తప్పించేసుకుని, సంఘాన్ని తప్పించేసుకుని ఎన్నో రకాలుగా మనము జీవించవచ్చు. ఎన్నో రకాలుగా పాపాలు మనం మూట కట్టుకోవచ్చు. ఆ మూటని ఈ లోకంలోనికి ఇక్కడ కనిపించకపోవచ్చేమో కానీ ఆ మూట అక్కడ ఇప్పుతాడు ఆయన. సపడు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఎక్కడ ఇప్పుతాడంట ఆ మూట? ఆ గ్రంథం ఎక్కడ ఉందంటండి? ఆయన దగ్గర ఉంది రహస్య గ్రంథం. ఆ గ్రంథం ఇప్పినప్పుడు అప్పుడు నీ జాతకము, నీ స్థితి, నీ గతి అప్పుడు బయలుపరచబడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకనే దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఏ స్థితిలో పడిపోతావో జాగ్రత్త, నువ్వు ఏ స్థితిలో పడిపోతున్నావో జాగ్రత్త. ఇదిగో తీర్పు దినాన్ని, నువ్వు తీర్పులోకి వెళ్ళక ముందే, తీర్పు దినాన్ని ఆయన ముందు నిలబెట్టక ముందే నువ్వు జాగ్రత్త పడి నీ పాపాలు ఒప్పుకు, నీ క్రియలు మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, నీ నడవడి మార్చుకో. నువ్వు మార్చుకుంటేనే అవకాశం ఇస్తున్నాను, సరే. నువ్వు మార్చుకోకపోతే కనుక ఇదిగో నీ స్థితి ఎలాగుంటుందో చూడు అని చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు మార్చుకుంటే నీకు అవకాశం ఇచ్చాను. ఇప్పుడు నువ్వు మార్పు చెందుతావని అవకాశం ఇచ్చాను. ఇప్పుడైనా నీ క్రియలను, నీ నడవడి, నీ యొక్క క్రియలను, నీ నడవడిని మార్చుకుంటా అవకాశం ఇచ్చాను. ఈ అవకాశాన్ని నీ కొరకే ఇచ్చాను. నేను ప్రేమించి నువ్వు పతనం అవ్వటం నాకు ఇష్టం లేక, నువ్వు నశించిపోవటం నాకు ఇష్టం లేక, నా రాజ్యంలో నీకు స్తోట లేకుండా నాకు ఇష్టం లేక, నా రాజ్యంలో చేర్చుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నా సొత్తుగా నేను చేర్చుకోవాలని ఆశపడుతున్నాను గనక ఇప్పుడు నీకు అవకాశం ఇస్తున్నాను. ఇప్పుడే నీ అవకాశాన్ని సద్వినియోగపరచుకో. ఏ స్థితిలో పడిపోయే ఒకసారి సమాధానపడి ఒప్పుకొని ఆ పాపాన్ని, అతిక్రమణ, దోషాన్ని, ఆ లోపును విడిచిపెట్టినట్టయితే నేను సమాధానపరుస్తాను, నిన్ను నా సొత్తుగా చేర్చుకుంటానని చెప్తున్నాడు. లేదు నేను అలాగే పాపాలు చేస్తానే ఉంటాను, అలా కప్పుకుంటాను వెళ్ళిపోతానంటే మనుషుల కళ్ళు కప్పొచ్చేమో కానీ దేవుడి కళ్ళు కప్పలేం. ప్రియా సహోదరులారా, దేవుడి కళ్ళు కప్పలేము. దేవుడి కళ్ళు ఆకాశం నుండి స్కాన్ చేస్తున్నాయి. ఒక మనుషుడికి రోగం వస్తే ఎంఆర్ఐ స్కాన్ చేస్తే ఆ రోగం ఎక్కడ బయలుపడుతుందో అలాగా దేవుడు స్కాన్ చేస్తే నీ వ్యాధి ఎక్కడుందో, నీ పాపమైన వ్యాధి, ఏ విషయంలో నువ్వు పడిపోతున్నావు, ఏ విషయంలో దేవుడికి దూరం అయిపోతున్నావు, ఏ విషయంలో దేవుడికి నువ్వు విరోధంగా జీవిస్తున్నావో, దేవుడికి అనుకూలంగా ఉన్నావా, దేవుడికి ఇష్టంగా ఉన్నావా, దేవుడికి దగ్గరగా ఉన్నావా, దేవుడికి లోపడుతున్నావా, లేదా యాసదారుగాలే నువ్వు నటిస్తున్నావా దేవుడి దగ్గర, నువ్వు పరిశోధించుకుని తెలుసుకునే సమయము గడియ ఈరోజు దేవుడు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వే స్థితి నుండి పడిపోతావో చదవండి కిందకి అవకాశం ఇచ్చాడు. సరి చేసుకుందాం, ఒప్పుకుందాం, సమాధాన పడదాం. నీవు నేను కూడా మనలో ఏ లోపాలనే నాకు బయలుపరచాను, ఇప్పుడే పశ్చాత్తాపన పడదాం. నేను ఎప్పుడు అడుగుతూ ఉంటాను దేవుని, దేవా నాలో ఏదైనా లోపం ఉందేమో, నాలో ఏమైనా పాపం ఉందేమో, ఇంకా నాలో తెలియని ఏమైనా ఉంటే కనుక తండ్రి బయలుపరచయ్యా, బయలుపరచు. ప్రతి దినం అనుదిన ప్రార్థనలైన పశ్చాత్తాపన పడుతూ ఉంటాను. ఇంకా తండ్రి నీ సేవలు ఎలా వాడబడాలో, అయ్యా నీ సేవలో నేను ఇంకా ఎలా నడుచుకోవాలో, ఇంకా నీ సేవలో నేను ఎలా జీవించాలో, అయ్యా ఇంకా ఏమైనా నాలో సేదైన వేర్లు ఉన్నాయేమో బయలుపరచయ్యా, చూపించయ్యా. దాన్ని తీసివేసుకుంటే నాకు అవకాశం కలగజేయ ప్రభువా అని నేను దేవుని దగ్గర పశ్చాత్తాపన పడుతూ ఉంటాను. ప్రియా సహోదరులారా, ఈరోజు మన పశ్చాత్తాపన పడితే బ్రతుకుతామమ్మా, మన పశ్చాత్తాపన పడి విడిచిపెడితే బ్రతుకుతామమ్మా. మనలో ఉన్న సేదైన వేరుని తీసేసుకుంటే బ్రతుకుతాం. నా కుమార్తె, నా కుమారుడా, దేవుడు నిన్ను నరకానికి అప్పగించడానికి, ఆయన నిన్ను మంచానికి అప్పగించడానికి, మంచాన్ని హఠాత్తుగా మళ్ళీ మరణించడానికి దేవుడు మళ్ళీ పిలవలేదు నిన్ను, నన్ను కూడా. ఆయన అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడైనా సరిదిద్దుకుంటా, ఇప్పుడైనా సరిదిద్దుకుని సమాధానపడి మనం ఆయన ఎదుట నిర్దోషులుగాను, ఆయన ఎదుట కలంకమైన మృతైన లేకుండా ఆయన ఎదుట పరిశుద్ధులుగా మనం జీవించాలి. ఆయన సంఘం ఎదుటిగా, ఆయన ఎదుటిగా మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా నిలబడాలి. తీర్పులోకి వెళ్ళినప్పుడు ఒక గ్రంథం ఇప్పుతారు ఏండి, రహస్య గ్రంథం అంట. మన రహస్యం అందు చేసే పాపాలంట, మనుషులకు తెలియకుండా, సేవకులకు తెలియకుండా, కుటుంబానికి తెలియకుండా, భార్యకి తెలియకుండా, భర్తకి తెలియకుండా చేసే పాపాలంట, పిల్లలకి తెలియకుండా, తల్లిదండ్రులకు తెలియకుండా చేసే పాపాలంట. ఇవన్నీ ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథాల్లో దేవుడు దూత రాసేస్తూ ఉంటుందంట. ఎప్పుడు ఇప్పుతుందంటే ఆ గ్రంథయ్య అంటే ప్రభు రాకడికి ఎత్తబడినప్పుడు, తీర్పులోకి వెళ్ళినప్పుడు ఆ గ్రంథాలు తెచ్చి ఇప్పుతారంట. జీవ గ్రంథము, అమ్మా రహస్య గ్రంథము, పాపాల గ్రంథం ఇప్పబడుతుందంట.
ఎన్ని చేసావు, ఏ పాపాలు ఇప్పుడు ఒక గ్రంథంలోనేమో ఇదిగో నీకు ఇన్నిసార్లు చెప్పాను అంటాడంట దేవుడు. అమ్మ ఇదిగో నువ్వు ఆ పాపాన్ని విడిచిపెట్టు, ఇంకా పాపం నువ్వు చేయకు అమ్మ అంటున్నారా? నువ్వు ఇంకా ఆ పాపాలను చేయకు నా కుమారుడా, నా కుమార్తె, ఆ పాపం నువ్వు చేయవద్దు, అది నాకు విరోధమైనది, నాకు ఇష్టం లేనిది. నువ్వు ఆ పాపం చేస్తే, ఆ తప్పు చేస్తే ఇదిగో నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని ఎన్నోసార్లు గద్దిస్తాడంట దేవుడు. నువ్వు పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టు అని గద్దిస్తాడంట. అక్కడ ఇదిగో నువ్వు ఈ పాపం చేయొద్దంటే చేసావు అని ఆన్సర్ చూపిస్తుందంట దేవదూత. దేవుని స్తోత్రం. ఇదిగో పలానా దినాన్ని ఇది నేను చేయొద్దా అని చెప్పానమ్మా, నేను నా కుమారుడా, నా కుమార్తె, ఇది నువ్వు చేయకూడదు, ఇది నాకు విరోధమైనది, ఇదిగో నీవు ఈ పాపం చేయటం వల్ల నాకు దూరం అయిపోతావు, ఇదిగో నా రాజ్యానికి నీకు చోటు ఉండదు అని చెప్పినా కూడానంట కొందరు మూర్ఖత్వంగా ప్రవర్తించి, ఏమండి ఎవరు చూడలేదు కదా, దేవునికి స్తోత్ర, హల్లెలూయా హల్లెలూయా. ఎవరు చూడలేదు కదా, ఎవరు చూస్తున్నారమ్మా నీకు, నీ వైపు నా వైపు చేప చూస్తున్నారు, దేవుడు చూస్తున్నాడు, స్కాన్ చేస్తున్నాడు, రాసేస్తున్నాడు నీ పాపాలన్నీ కూడా. నీ మంచి రాసేస్తున్నాడు, పాపానికి పాపం రాసేస్తున్నాడు. నువ్వు మంచి పని చేస్తే మంచి పని రాసేస్తున్నాడు. నువ్వు దేవుడితో సంబంధం ఎన్ని సంవత్సరాలు, ఎన్నాళ్ళకి నీకు సంబంధం ఉంది, ఎన్ని దినాలు దేవుడితో సంబంధం ఉంది, నీకు ఎన్ని సంవత్సరాలు దేవుడితో సంబంధం ఉంది, అసలు దినదినం నువ్వు దేవుడితో సంబంధం ఉందా లేదా, నీకు సహవాసం ఉందా లేదా, ప్రతి క్షణము రాసేస్తాడంట. ఇవాళ ప్రార్థన చేస్తావు కదా, ఇవాళ దేవుని సన్నిధికి వచ్చావు, ఈ రోజు నీ పేరు లిఖించబడిపోయింది దేవుని గ్రంథంలో. తర్వాత ఇంటికి వెళ్ళాక ఇవాళ ఆదివారం అంతా అలసిపోయాను, గంటలు కూర్చోబెట్టారు అమ్మగారు, ఇంకా సాయంత్రం ప్రార్థన చేయలేనండి అని నువ్వు కూర్చుంటే ఒక హాజరు ఏమైపోయింది, కూర్చుని వాక్యం అంటే కలిసిపోతున్నారు మీరు. మరి మేము నిలబడి చెప్తులేదా, అరుతులేదా? డాక్టర్ గారు నాకు ఏం చెప్పారు, మీకు అందరికి చెప్పుగా తెలుసు కదా, చెప్పండి అమ్మ, మీ నోరులొప్పి ఏం చెప్పారు? ఎక్కువగా అరమ్మ చెప్పారా? మాట్లాడకూడదని చెప్పారు. మరి ఏమన్నా మీరు మౌనంగా కూర్చోబెడుతున్నారు నన్ను? అమ్మ మౌనంగా కూర్చోబెట్టాలి కదా. దేవుని స్తోత్ర, హల్లెలూయా. మీరు ఎప్పుడు నా నోరు ప్రాముఖ్యం కాదు, నా నోరు దేవుని సేవ కొరకు పోయినా పర్వాలేదు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నా దేవుని స్వరము కొరకు నా నోరు నా శక్తున్నంత వరకు నేను అరుస్తూనే ఉంటాను దేవుని సువార్త కొరకు. దేవుని స్తోత్రం. మీ అందరి ప్రార్థనే నాకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. చనిపోయిన ఆయన కొరకే అమ్మా, దేవుని స్తోత్ర, హల్లెలూయా. మీరు ప్రార్థన చేస్తున్నారు కనుక నా నోరు ఇంకా దేవుడు నా నోట్లో బాగా పెట్టారు ఆయన. దేవునికి స్తోత్రం. చాలామంది దైవజనులు అంటున్నారు, అయ్యి బాబా అమ్మ మొన్న అశోక్ గారు వాళ్ళ అన్నయ్య గారు వచ్చారు కదా, ఆయన అంటున్నారు, అమ్మగారి నోరు అనుకుంటా, అమ్మగారి నోరు కంట ఇంకా పెద్దగా ఉందమ్మ, మీరు నోరు అంకే చూస్తూ ఉన్నానమ్మ నేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మైక్ లేకపోయినా పర్లేదమ్మా, మీరు మాట్లాడేస్తారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మీ అందరి ప్రార్థన నా నోరు దేవుడు తెరిచాడు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. గాడిదకి దేవుడు ఇచ్చాడు, ఏమిచ్చారంట? వాక్ని ఇచ్చాడు. ఈ పనికిరాని గాడిద కూడా ఏమిచ్చారు అమ్మా? ఘనత ఇవ్వలేదు, ఘనత పక్కన పెట్టండి అమ్మా. స్వరం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏమిచ్చారు? గాడిదకి ఏమిచ్చారు? వాక్కు ఇచ్చారు. బిలాముకి బుద్ధి చెప్పేలాగా ఇచ్చాడు. ప్రియా సోదరులు, అయితే మేమైతే ఇవాళ బిలాములు అంటున్నాను అనుకోకుండా మీరు అందరూ మంచివాళ్ళే. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. గనుక ప్రియా సహోదరులారా, దేవుని మాట మన విధేయత కలిగి ఉండాలి. కింద చదివి పూర్తి చేసిన మాట ముగించేస్తాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5 నుండి 6 వచనాలా, నీవు ఏ స్థితిలో నుండి పడి వినాలి ఈ మాట. అందరూ కూర్చొని ఎవరు చూడద్దు అటు ఇటును కూడా. నువ్వు ఏ స్థితి నుండి పడిపోదువో అది జ్ఞాపకము చేసుకుని ఏం చేయాలంట? నువ్వు ఏ స్థితిలో పడిపోయావో, ఎంత గొప్ప విశ్వాసం అయినా సరే ఏదో ఒక దినాన్ని పడిపోతూనే ఉంటారు. పడిపోతున్న మనల్ని ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం, ప్రతి ప్రార్థన టైంలో దేవుడు మనల్ని ఎప్పటికప్పుడు నూతనపరిచి బలపరుస్తూ ఉంటాడు. కనుక నువ్వు పడిపోయి నీవు అవకాశం ఇచ్చాడు నువ్వు లేవాలని. ఇంకా పడిపోతున్నాడు కదా, లేకపోతున్నాడు కదా దేవుడు అంత మాట పడిపోతే కనుక ఇంకా మొత్తానికి పర్మనెంట్గా ఇక్కడ అదే చెప్తున్నాడు. పడిపోతే ఇంకా అంత మాటలు క్షమించేస్తున్నాడు. 7 మార్లు 77 మార్లు అవకాశం ఇచ్చాడు కదా అని నువ్వు పడిపోతానే తెలుసుండి కూడా పడిపోతా ఉంటే ఇంకా శాశ్వతంగా ఏంటి చెప్పండి అమ్మా. 7 మార్లు ఇచ్చాడు. నిజమే కదేంట్రా? 7 మార్లు ఇచ్చాడు. తర్వాత 77 మార్లు ఇచ్చాడు. ఇంకా 77 మార్లు ఇచ్చాడు కదా, నువ్వు అంత మాటలు పడిపోయి దేవుడు వచ్చి లేవుతున్నాడంట.
దేవుడు వచ్చి లేకపోతున్నాడు అంటే ఎవరు వచ్చి లేకపోతారు? దేవుడు సేవకుడు పంపితే సేవకుడు వచ్చి చెప్తాడు, అమ్మా మీరు అలాగ ఉండకూడదు, మీ విశ్వాస జీవితం ఇలాగ ఉండాలి, మీ భక్తి జీవితం ఇలాగ ఉండాలి, ప్రార్థన ఇలాగ ఉండాలి, ప్రార్థనలు ఇలాగ ఉండాలి, ఇటువంటి ప్రార్థన మీరు చేయాలి, దేవుడు సంఘానికి ఇలాగ ఉండాలి, సంఘంలో ఇలా నిలబడాలి, సంఘంలో ఇలా వాడబడాలి, సంఘానికి ఇలా రావాలి అని సేవకుడే దేవుడు మిమ్మల్ని పంపితే దేవుడే మీ అద్దకు పంపితే వచ్చి మేము బోధిస్తాం. ఆ బోధించిన మాటలకు మీరు నమ్మి విశ్వసించి దేవుడే పంపించారు, దేవుడు మాట్లాడుతున్నాడు, నాకు దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు, నేను సరవాలి అని సరి చేసుకుని నిలబడితే దేవుడి యొక్క శక్తిని మనం పొందుతాం, మనం సరి చేయబడతామండి. ఇక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి, నువ్వు ఏ స్థితి నుండి పడిపోదువో అది జ్ఞాపకం చేసుకో, మారు మనసు పొంది. అమ్మా మారు మనసు పొందు, నువ్వు ఇప్పుడైనా మారు మనసు పొందు, మొదటి క్రియను జ్ఞాపం చేసుకో, నీ మొదటి యొక్క స్థితిని జ్ఞాపం చేసుకో, ఇప్పుడైనా నీ పాపాలు జ్ఞాపం చేసుకో, ఆ పాపాలు విడిచిపెట్టి నీ మొదటి స్థితి జ్ఞాపం చేసుకుని ఇప్పుడైనా నువ్వు మారు మనసు పొందితే, అట్లు చేసి అమ్మా నీవు ఇప్పుడు అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి. ఏమంటారండి అంటే సరి అంటే ఏంటండి? వార్నింగేనా? సరి ఎన్నోసార్లు అంట మనల్ని దైవజనులు పంపించంట మనతో మాట్లాడుతాడు దేవుడు, కానీ మనం వినమంట. మేము కూడా చాలా వినలేదండి దైవజనులు పంపించినా కూడా. నన్నేమో మెదడువాపుకిని, తర్వాత లివర్ వ్యాధికిని, అయ్యగారు నేను గుండె వ్యాధికిని, అప్పుల బాధకి అప్పచెప్పాక అప్పుడు విన్నాం దేవుడి మాట. ఉన్నదాన్ని పోగొట్టేసుకున్న తర్వాత ప్రయోజనం ఏముంది? ఏంటంటారా? చేతులుగా ఇంకోటి ఏదో అంటారు, సామెత చెప్పండి అమ్మా. ఆకులు కాలిపోయాక కాదు, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉంది, అంతా పోయాక పట్టుకుంటే ప్రయోజనం ఏముంది? ఉండగానే మన దగ్గర ఉండగానే దాన్ని చేయి జారకుండా గట్టిగా పట్టుకోవాలి దేవుణ్ణి, దేవుని యొక్క రక్షణను, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చిన నిత్య జీవాన్ని, దేవుడిచ్చిన కృపను మనం వెంబడిస్తూ గట్టిగా పట్టుకుని ఉండాలి దేవుణ్ణి. ఇదిగో ఇంటేనే కానీ లేని ఎడల అమ్మ ఇంటున్నారా, నేను నీ యొద్దకు వచ్చి, అమ్మ ఇంటున్నారా, అప్పుడు ఇంటేనే కానీ సరే ఏమన్నాడండి ఆయన? సరే అన్నాడు. తర్వాత నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును అమ్మ దేని చోట నుండి అంటండి? దాని చోట నుండి తీసివేయను. అయితే ఈ ఒకటి అమ్మా, ఈ ఒకటి నీలో ఉన్నది ఏంటది? నికోదేవితుల క్రియలో నీవు దేశించుచున్నావు, నేను కూడా వాటిని దేశించుచున్నాను. చెవు గలవాడు వింటున్నారమ్మా, చెవు గలవాడు ఆత్మ. అమ్మ వింటున్నారా? ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారంట? చెవు గలవాడు సంగమతో, చెవు గలవాడు ఆత్మ చెబుతున్నమాట, చెవు గలవాడు ఇనును గాక. అమ్మ ఇప్పుడు మీరు జయిస్తే ఏం పొందుతారంట? అమ్మ జయించిన వాడికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజించెదరు. సభలు కొట్టి దేవుని మనం మహింపరుద్దాం. జయించిన వారంట జీవవృక్ష ఫలములు. అమ్మా జయిస్తే జీవవృక్ష ఫలాలు తింటారంట. ఇప్పుడైనా నీవు మారు మనసు పొంది, ఇప్పుడైనా నువ్వు ఆయన తట్టు తిరిగి నీ పాపాలు ఒప్పుకుని సమాధాన పడినట్లయితే సరే, లేనట్లయితే కనుక మనసమ పట్టి మళ్ళీ తిరిగి లేకుండా హఠాత్తుగా అంటాడండి. హఠాత్తుగా అవటం పిలవలేదు, జీవరక్ష ఫలాలు భుజించడానికి ఆయన మాట వినినట్లయితే నువ్వు జీవరక్ష ఫలాలనంట భుజించదు అంట పరదేశంలో. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఏ రక్షణ ఫలాలు తింటాకొచ్చా? జీవరక్ష ఫలాలు. ఈ ఫలాలు తిన్నవాడండి ఎన్నడికి చనిపోడంట, ఎన్నడికి చనిపోడు. అదేంటంటే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం, ఈ వాక్యమే నేను బ్రతికించు, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలగజేస్తుంది. ఈ వాక్యమే విశ్వాసులైన మీ ఎడల కార్యశుద్ధి కలగజేస్తుంది. ఈ వాక్యమే నరముల కీళ్ళను, నరాలను, మూలుగులను, ప్రాణాత్మను దూరుకుని వెళ్ళి జీవాన్ని ఇచ్చును. ఈ వాక్యం బ్రతికిస్తుంది, నెమ్మదిస్తుంది. ఈ వాక్యం కార్యశుద్ధి కలగజేస్తుంది. ఈ వాక్యం ప్రాణాలు, కీళ్ళను, మూలుగులను ఎబ్బగించినంత మరి దూరుకుని వెళ్ళి జీవాన్ని కూడా ఇస్తుందని దేవుడు చెప్తున్నాడు. గనక ఈ వాక్యము మనం భుజించడం వల్ల జీవరక్ష ఫలాలు మనం తినాలంటే ఆ యొక్క పరలోక రాజ్యంలోకి మనం చేరాలంటే జీవం కలిగిన దేవుని యొక్క వాక్య ఫలాలు మనం అనుభవించాలి, తినాలి, భుజించాలి. అప్పుడే మనం నిత్య రాజ్యానికి వారసులు అవుతాం. ఇప్పుడు మనకి ఏం నేర్చుకున్నాం? దేవుని ఆశీర్వాదం కావాలంటే ఏం చెయ్యాలి? మొదటి మాట చెప్పండి,
నమ్మాలి. రెండో మాట చెప్పండి. మూడో మాట చెప్పండి ఏండి. నాలుగో మాట చెప్పండి. పంపిణీ వాణి యందు విశ్వాసం ఉంచాలి. ఐదో మాట జీవవృక్ష ఫలములు తింటాం. ఏండి ఇప్పుడైనా ఏండి మనం ఎలా పడిపోతున్నామో, ఏం చేస్తున్నాం, మనలో విశ్వాసం ఎంతో, బంతి ఎంత ఉందో, మన క్రియలు ఎలా ఉన్నాయి, మన నడవలు ఎలా ఉన్నాయో మనలో మనమే పరీక్షించుకుని శోధించుకుని ఆ పాపాల దోషాలను విడిచిపెట్టి మనం ఆయన తట్టు తిరిగినట్లయితే జీవవృక్ష ఫలాలు తింటామంటండి. ఆ ఫలాలు మనకు కావాలంటే మనం ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. అప్పుడు దేవుడి ఆశీర్వాదాలు ఆ నిత్య రాజ్యానికి వారసులై ఈ భూమి మీద సంతోషిస్తూ ఫలిస్తూ అభివృద్ధి పొందుతూ దేవుని నామ మహిమార్థంగా మన కుటుంబాలు ఏ తండ్రి కుటుంబాలని పిలబడతాయంటండి? దేవుని యొక్క దేవుని తండ్రి ఏ కుటుంబాలు అంట? దేవుని యొక్క ఆయన కుటుంబం అబ్రహాము పిల్లలుగా మనం పిలబడతామంట. దేవుని కుటుంబముగా పిలబడతామంట. ప్రతి భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రి పిల్లలని పిలబడుతున్నారంట? దేవుని యొక్క తండ్రి పిల్లలని పిలబడుతూ ఉన్నాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు నాయన ఇదిగో దేవుని ఆశీర్వాదం కావాలంటే నువ్వేమి చేయాలి, మేమేం చేయాలో ఈరోజు తెలియజేస్తాం. అందరూ బట్టి స్తోత్రములు. ఇదిగో నాయన ఈ వాక్యాన్ని ముగించుతుండగా ఈ సంఘమును మీరు జ్ఞాపం చేసుకో. ఈరోజు అయ్యా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ సువార్త అందిస్తున్న ఎందరైతే వీక్షించి ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో నాయన, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో మా కొరకు నిత్యము అనేకులు ప్రార్థించేవారిగా మీరు సిద్ధపరచండి ప్రభా. ఈ దీన పరిచర్య, ఈ దహించు అగ్ని ప్రార్థన సాహస మందిరం, ఈ జగన్నాథపుర గ్రామ ప్రజలను దీవించండి అయ్యా. ఈ యొక్క దహించు అగ్ని ప్రార్థన సాహస మందిరము, ఈ యొక్క జగన్నాథపుర గ్రామము, అలాగే మొగలతూరు కోట నాయన దహించు అగ్ని ప్రార్థన సాహస మందిరంని జ్ఞాపం చేసుకోనండి. అలాగే హైదరాబాద్ ఈరానగర్ కాలనీ గుడ్ మల్క్పూరి సంఘాన్ని కూడా మీరు జ్ఞాపం చేసుకోనండి. అలాగే ప్రభా ఇదిగో కేసందరగొట్టు ఈ పరిచయాన్ని కూడా మీరు జ్ఞాపం చేసుకుని ఈ 4 సంఘాలు మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. జగన్నాథపుర గ్రామము అయ్యా, మొగలతూరు గ్రామము, అలాగే హైదరాబాద్ గ్రామము, హైదరాబాద్ మహాపట్నము, అలాగే అత్తిలి గ్రామాన్ని కూడా జ్ఞాపం చేసుకోండి. కేసందరగొట్టుని ఈ పరిచర్య 4 సంఘాలు కూడా దీవించి దహించు అగ్ని ప్రార్థన సాహస సంఘ బిడ్డలను కుటుంబాలను కూడా దీవించి ఆశ్రయించి మీరు మహిమ తెచ్చుకోమని ఈ యొక్క 2024 ఈ 3 మాసములు కాచి కాపాడారు. ఈ 4వ మాసము ఈ మొదటి పునరుద్ధాన దినము ఆశీర్వాదము 4 సంఘాలకును మా గ్రామానికి మా దేశాలకి కూడా మరి అనుగ్రహించమని, మంచి నాయకులు కూడా మాకు సిద్ధపరచమని నజరేయుడైన యేసు పరిశుద్ధ పుణ్యనామములో బ్రతిమలాడి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్. మంచిదండి. మరి అలాగే